వధువుగా సిద్ధపడుచున్న సార్వత్రిక సంఘం నిమిత్తమై వరునిగా అతి త్వరలో మధ్యాకాశమునకు రానైనటువంటి పెళ్లి కుమారుడైన యేసు క్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. అపొస్తలుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 మరియు 9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరల చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు దేవుని సంఘంలో జరుగుతున్నటువంటి కొంత గలిబిలిని గుర్తించినటువంటి పౌలు గారు వారిని అప్రమత్తం చేయడానికి మాటలు రాస్తున్నాడు. అనేకులు మేము చెప్పేదే సరి అయింది, మేము చెప్పేదే సరైన వాక్యము అని దేవుని బిడ్డలను గలిబిలి చేసేవారు ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ గలిబిలిని తొలగించడానికి అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, మేము చెప్పినటువంటి సువార్త గాక మరి ఒక సువార్తను ఎవరు చెప్పినా లేదా పరలోకం నుండి వచ్చిన దూతలు చెప్పినా కూడా మీరు అది నమ్మకూడదు అని వారిని కాస్త హెచ్చరిక చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో దేవాది దేవుడు అనేక వాస్తవాలను ప్రపంచానికి తెలియపరిచాడు. ముఖ్యంగా రక్షణ పొందినటువంటి క్రైస్తవులు అనబడేటువంటి వారు ఈ విషయాలను గమనించి గ్రహించి ఎవరు ఎన్ని మాయమాటలు చెప్పినా వాటి మీద మీరు లక్ష్యం ఉంచకుండా యేసుక్రీస్తే సత్యదేవుడు అనే విషయాన్ని మీరు నమ్మి బాప్తిజం పొందినారు కనుక వాటినే మీరు కొనసాగించండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక.